ఇంగ్వైనల్ హెర్నియా అంటే గజ్జల్లో హెర్నియా వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఆర్ లక్షణాలు ఏముంటాయని చూసుకుంటే, పేషెంట్కి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, బాగా బరువులు ఎత్తినప్పుడు కానీ, ఎక్కువసేపు నిలబడిన తర్వాత కానీ కింద గజ్జల భాగంలో చిన్న వాపులాగా వస్తుంది. అదే వాపు ప్రెషర్ పెరిగే కొద్దీ సైజ్ పెద్దదవుతుంది. అండ్ అదే వాపు వన్స్ పనుకోగానే దాని సైజు బాగా తగ్గిపోవడం అనేది ఆర్ అసలే వాపు లేకుండా కూడా ఉండొచ్చు. మరి అదే లేచిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో. అదే ఇంకొంచెం అడ్వాన్స్ అయినట్లయితే గజ్జల్లో ఉన్న వాపు కాస్త ఇంకా కింద స్క్రోటం వరకు ఎక్స్టెండ్ అయిపోయి గ్రాయిన్ రీజియన్లోనూ అండ్ స్క్రోటం రీజియన్లోనూ కూడా ఒక బల్జ్ లాగా వస్తూ ఉంటుంది. డిసీజ్ ఇదే చాలా మంత్స్ ఆర్ ఇయర్స్ టుగెదర్ వరకు ఉంటే జనరల్లీ పనుకోగానే వన్స్ ఫ్లాట్గా లై అవ్వగానే బయటకు వచ్చినవి తిరిగి లోపలికి వెళ్ళిపోవాలి. కానీ ఇంకా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఆ వాపు మనం పనుకున్న సేమ్ పొజిషన్లో ఉన్న ఒకే పొజిషన్లో ఫిక్స్ అయిపోతే అది ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటాం. అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ హెర్నియా అన్నట్టు. సరే, హెర్నియా ఉందా లేదా అని ఎలా డయాగ్నైజ్ చేయొచ్చు అంటే, మనం ఇందాక చెప్పినట్టు వాపు అయితే ఉంది, బట్ వాపు మనం ప్రెషర్ పెట్టే కొద్దీ ఆర్ ప్రెషర్ తగ్గించే కొద్దీ వాపు సైజు కూడా మనకు ఫ్లక్చువేట్ అవుతుంది అంటే అది 99.9% ఇంగ్వైనల్ హెర్నియా అనే అర్థం. ఈ హెర్నియా ఉందా లేదా డయాగ్నైజ్ చేసుకోవడానికి మనం ఒక చిన్న బేసిక్ టెస్ట్ అయిన అల్ట్రాసౌండ్ ద్వారా ఆ మజిల్లో గ్యాప్ ఎంత ఉంది అండ్ ఆ గ్యాప్ ద్వారా పేగులు వెళ్తున్నాయా, ఇంటెస్టైన్స్ వెళ్తున్నాయా, లేకుంటే ఫ్యాట్ వెళ్తుందా అనేది కూడా మనం ఒక చిన్న స్కాన్ ద్వారా ఇంగ్వైనల్ హెర్నియా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు.